హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. ఆ, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన్ను దగ్గర నుంచి చూసేవారికి కూడా తన తర్వాతి అడుగు ఎటు అనేది తెలియనివ్వని తత్వం జగన్ది. అందుకే అసాధారణమైన రాజకీయవేత్త అంటారు. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్థులు చాలాసార్లు తలలు పట్టుకుంటారు. తాజాగా ఆయన కొత్త ప్రయోగం చేశారు. అది చూసి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు మైండ్ బ్లాక్ అయిందట. ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పార్టీలో యాక్టివ్గా లేని నేతలను పక్కన పెట్టడంతో పాటు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఈ జిల్లాను జగన్ చాలా పర్సనల్గా తీసుకున్నారు. గత 2 సార్లు ఓటమి పాలైన గుంటూరు పార్లమెంటును గాడిలో పెట్టేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును రంగంలోకి దింపారు. ఆయన కూడా చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గతంలో అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి స్థానానికి ఖాళీ ఏర్పడింది. అక్కడ సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లి వైసీపీ క్యాడర్కు తమ బాధలు చెప్పుకునేందుకు లీడర్ అనేవాళ్ళు లేకుండా పోయారు. ఈ టైంలోనే కన్నాను ఢీ కొట్టేందుకు, పార్టీని సూపర్ యాక్టివ్ చేసేందుకు వైసీపీ సీనియర్ లీడర్, జగన్కు అత్యంత సన్నిహితుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా పంపుతారని ఊహాగానాలు జోరుగా జరిగాయి. ఆర్కే వస్తే తమకు కూడా కొంచెం కష్టమే అన్న కన్నా కూడా భావించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే సత్తెనపల్లిలో రెడ్డి సామాజిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే జగన్ మైండ్లో మరో వ్యక్తి ఉన్నారు అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ క్రమంలోనే తన మైండ్లో ఉన్న నర్సరావుపేటకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్, గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసిన డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డిని, ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని జగన్ బుధవారం తాడేపల్లి పిలిపించుకున్నారు. ఈ వార్తలు నర్సరావుపేట అంతా గుప్పుమన్నాయి. గతంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వవద్దని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి అడ్డం తిరిగారు. ఆ క్రమంలో జగన్ గజ్జల కుటుంబానికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం గజ్జల బ్రహ్మారెడ్డిని నర్సరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించబోతున్నారనే వార్తలు పల్నాడు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వ్యాపించాయి. అయితే జగన్ ఇచ్చిన ట్విస్ట్కు గజ్జల ఫ్యామిలీ కూడా ఓ రకంగా షాక్ గురవడమే కాకుండా ఆశ్చర్యపోయారట. సత్తెనపల్లి వెళ్లి పని చేయాలని జగన్ ఆదేశించారని, అది కూడా పార్టీ సీనియర్ అయిన గజ్జల బ్రహ్మారెడ్డిని కాకుండా ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని రంగంలోకి దించాలని జగన్ ఆదేశించారని విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఎలాంటి రాజకీయ హిస్టరీ లేని సుధీర్ కన్నా లాంటి సీనియర్ నేతను ఢీకొట్టడం, సొంత నియోజకవర్గం నర్సరావుపేట కాకుండా సత్తెనపల్లి వెళ్లాలనే జగన్ నిర్ణయం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. కన్నా మీదకు ఆర్కేను పంపిస్తారనుకుంటే కొత్తగా సాఫ్ట్గా ఉండే డాక్టర్ను తీసుకొస్తున్నారేంటి అని క్యాడర్ చాలా ఆశ్చర్యపోతున్నారట. ఏది ఏమైనా జగన్ మైండ్లో ఏదో ఉండే ఉంటుంది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. చూద్దాం.